ఇలాంటి మాటలు మాట్లాడితే వస్తారమ్మా సీఎం గా? ఎంత మరి ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు కదా. అందుకని దయచేసి అన్న నువ్వు దయచేసి మారన్నా, మళ్ళా అమ్మని చెల్లిని తీసుకొచ్చుకో. మంది మాటలని మనం పోతే ఇల్లు దారి పిల్లల దారి అయిద్దన్నా జగన్మోహన్ రెడ్డి అన్న. దయచేసి నువ్వు మళ్ళీ వస్తావు, నేను ఖచ్చితంగా చెబుతున్నా. నువ్వు మంచిని పరిపాలన చేయి అంతే, మంచిని ఎంకరేజ్మెంట్ చేయి, ప్రజలలోకి వెళ్ళిపో. నాన్నగారు వచ్చినట్టు నువ్వు వస్తావని నేను 100 సార్లు చెబుతున్నా. కొంతమంది అంటున్నారు కన్న తల్లిని సొంత చెల్లిని పక్కన పెట్టిన వ్యక్తికి ప్రజల్ని ఏం పట్టించుకుంటాడు, ప్రజా బాధలు ఏం తెలుస్తాయి అంటున్నారు. మీరేమంటారు దానిక? నేను సామాన్యురాలుగా ఒక మాట చెబుతా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అని అంటారు, మన సామాన్య ప్రజల్లో లేదా? ఉందిగా, అందరికి ఉంది కదా. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రాన్ని ఏలుతుండు కాబట్టి ఆయన ఏలెత్తి చూపిస్తారు. ఎవరినైనా తప్పులు ఉంటే ఏలెత్తి చూపిస్తారు, పెద్ద పదవిలో ఉంటే. సామాన్య ప్రజలుగా మనకు కూడా ఉంది కదా. అందుకని దాన్ని పర్సనల్ విషయం అది. ఎవరిదైనా సరే, ఏ నాయకుడిదైనా పర్సనల్ తీసుకురావద్దు దయచేసి నేను కోరుకుంటున్నా. ఎవరైనా సరే పర్సనల్ తీసుకురావద్దు మనం. కాబట్టి రాజకీయంగా ప్రజలకు చేయడానికి వచ్చిన నాయకుడు ఒకసారి ఓడిపోయినంత మాత్రాన్ని జీవితాంతం ఓడిపోతాడని రూల్ లేదు. ఒకసారి కింద పడవచ్చు, ఒకసారి పైకి లేవచ్చు. అందుకని రాజకీయం అంటేనే అటువంటిది కాబట్టి నెక్స్ట్ టైం మన ప్రజలకు ఏం చేయాలని ముందుకు రావాలా, అదే నేను కోరుకుంటున్నా.